హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం స్వాట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటి? స్వాట్ అనాలిసిస్ వల్ల మనకి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఇందులోనే దీని స్పెల్లింగ్ వచ్చేసరికి SWOT. S మీన్స్ స్ట్రెంగ్స్, W మీన్స్ వీక్నెస్, O మీన్స్ ఆపర్చునిటీ అండ్ T మీన్స్ థ్రెట్స్. ఫస్ట్ వన్ ఏంటి అంటే మనం అసలు స్వాట్ అనాలిసిస్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, ఓకేనా? ఏమేమి చెప్పుకున్నాం? స్ట్రెంగ్త్ అని చెప్పుకున్నాం, వీక్నెస్ అని చెప్పుకున్నాం, ఆపర్చునిటీ, థ్రెట్స్ అని చెప్పుకున్నాం. ఒక హ్యూమన్ అనేవాళ్ళు అసలు మనం ఏంటి, ఇప్పుడు నేను ఉన్నాను, అసలు నాకు ఏ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, ఏ వీక్నెసెస్ ఉన్నాయి, నా గురించి నాకే తెలియకపోతే నేను వేరే వాళ్ళు నా గురించి అడిగినప్పుడు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ గురించి నువ్వు చెప్పు అని అంటారు. ఫస్ట్ మన గురించి మనకు తెలిస్తేనే కదా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలం, ఓకేనా? మన గురించి మనకి తెలియాలి అంటే నెక్స్ట్ మనం ఏవైనా గోల్స్ అనే వాటిని రీచ్ అవ్వాలి, అచీవ్ అవ్వాలి, ఏవైనా డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అంటే మనకి స్వాట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్వాట్ అనాలిసిస్ అనేది మనం తెలుసుకుంటేనే మనం ఫ్యూచర్లో బాగా మనం ఏదైతే గోల్స్ అనేవి కావాలనుకుంటున్నాం వాటిని అచీవ్ అవ్వగలం, ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎస్ మీన్స్ స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్స్ అంటే ఏంటి? యాజ్ ఎ స్టూడెంట్గా నా లైఫ్లో ఏముండొచ్చు? నేను బాగా మాట్లాడగలను, లేదంటే మంచిగా టీచ్ చేయగలను, ఓకేనా? నా స్ట్రెంగ్త్స్ చెప్తున్నాను, ఓకేనా? ఒక బాగా మాట్లాడడం అనేది ఒక స్ట్రెంగ్త్ అవుతుంది, మంచిగా టీచ్ చేయడం అనేది ఒక స్ట్రెంగ్త్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఒకవేళ నీకు డ్యాన్స్ వచ్చు అనుకోండి, మీకు డ్యాన్స్ వస్తే మీరు అదొక స్ట్రెంగ్త్ అవుతుంది, సింగింగ్ వచ్చి అంటే అదొక స్ట్రెంగ్త్ అవుతుంది. మనకి ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే నాకొచ్చు, ఏ చిన్నదైనా కూడా నీకు ఏదైతే వచ్చో, మీకు ఏవేవైతే వచ్చో వాటన్నిటిని కూడా ఏమంటారంటే స్ట్రెంగ్త్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతున్నప్పుడు ఏమడుగుతారంటే మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి అని కూడా అడగొచ్చు కొన్నిసార్లు ఇంటర్వ్యూలో. అప్పుడు ఏం చెప్తారు? మీ గురించి మీకు తెలియకపోతే మీరు ఏం చెప్తారు? ఎస్ మీన్స్ స్ట్రెంగ్త్స్ అన్నప్పుడు ఏంటంటే మనలో ఉన్న, ఓకేనా, మనలో ఉన్న స్కిల్స్ ఏంటి? ఒక మనకేంటి టెక్నికల్ పరంగా వస్తే మనకి ఏం స్కిల్స్ వచ్చు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చు, ఓకేనా? నార్మల్గా అయితే ఏ లాంగ్వేజెస్, నేను తెలుగులో మాట్లాడగలను, ఇంగ్లీష్లో హిందీ, తమిళ్, ఇంకా ఏవేవైతే ఎవరెవరికైతే ఏమేమి వచ్చు అవి కూడా ఒక స్కిల్ అవచ్చు, నాకు ఇన్ని లాంగ్వేజెస్లో మాట్లాడడం వచ్చు అనేసి. అది కూడా ఒక స్ట్రెంగ్త్ అవుతుంది, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రెంగ్త్స్ అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే వీక్నెస్. ఈ వీక్నెస్ వచ్చేసరికి ఏంటంటే ఇది మొత్తం అందరికీ ఇంటర్వ్యూ పర్పస్లో అడిగినప్పుడు మాత్రం మనం వీక్నెస్ ఏంటి అంటే ఎక్కువగా మనం బయట పెట్టకూడదు మన వీక్నెస్ని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మన వీక్నెసెస్ ఏమైతే ఉన్నాయో అవి బయటకి ఎవరికి చెప్పకూడదు, ఓకేనా? ఫ్రెండ్స్తో కానీ, అది ఇంటర్వ్యూ పర్పస్ కానీ, ఏ పర్పస్లో అయినా మన వీక్నెసెస్ని బయటికి షేర్ చేయకూడదు. అది మనకి తెలిస్తే చాలు. మనకి తెలిస్తే ఏంటి, నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ అనుకోండి, స్టేజ్ ఫియర్ ఎక్కువ, లేదంటే అందరి ముందు మాట్లాడలేను అనుకోండి, అదేమవుతుందంటే వీక్నెస్ అవుతుంది. ఈ వీక్నెస్ని మనం ఏం చేసుకోవాలంటే, ఇది నాకు తెలిసింది, నేను అందరి ముందు మాట్లాడలేను అని నాకు తెలిసింది, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎలా అయినా సరే నేర్చుకోవాలి. అందరి ముందు అంటే ఒక 10 మెంబర్స్ ముందు నాకు మాట్లాడే సిగ్గు అనుకోండి, అప్పుడు ఒక 2-3 మెంబర్స్ నుండి అలా స్టార్ట్ చేసి అక్కడ కొంచెం కొంచెం గ్రూప్గా అలా నేను స్టార్ట్ చేసి అప్పుడు ఇప్పుడు నాకు ఏమవుతుంది, అలవాటు అవుతుంది. అలా అలా అలవాటు అవుతూ ఉంటే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ యొక్క భయం అనేది పోతుంది, అందరి ముందు మాట్లాడలేము అన్న భయం అనేది పోతుంది. మన వీక్నెసెస్ అనేవి బయట చెప్పుకోకూడదు. అవి ఏవైతే ఉన్నాయో ఆ వీక్నెసెస్ అనే వాటిని మనమే రెక్టిఫై చేసుకోగలగాలి, ఓకేనా? వాటిని మనం తెలుసుకోవాలి కంపల్సరీ. ఎందుకు అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గోల్ అనేది అచీవ్ అవ్వాలి. మనకు ఇది అడ్డు అవ్వకూడదు, మన వీక్నెస్ అనేది అడ్డు అవ్వకూడదు. కాబట్టి మనం ఏదైతే మనకి వీక్నెస్ ఉందో దాన్ని తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోగలగాలి, ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఆపర్చునిటీ. మనకి ఆపర్చునిటీ అంటే ఏంటో తెలుసు. ఆపర్చునిటీ అంటే ఏంటి? ఛాన్సెస్. ఏంటి, ఇప్పుడు మనం బీటెక్ కాబట్టి, లేదంటే బీటెక్ డిగ్రీ ఏదైనా కూడా మనకి ఏంటి నెక్స్ట్ పర్పస్ ఏంటి, ఇంటర్వ్యూస్ వస్తాయి, జాబ్స్ వస్తాయి. పలానా ఇంటర్వ్యూ వస్తుంది, అదొక ఆపర్చునిటీ, ఇక్కడ మనకి ఏంటి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది అనేసి, అవునా? ఈ స్కిల్ నేర్చుకునే ఆపర్చునిటీ వస్తుంది, లేదంటే ఒక డాన్సర్ అనుకోండి, సింగర్ అనుకోండి,
పర్టికులర్గా ఆ ప్లేస్లో మనకు డ్యాన్స్ చేసే ఆపర్చునిటీ వస్తుంది, ఇక్కడ సింగింగ్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. సో అన్నీ ఏంటి మనకి ఆపర్చునిటీ ఛాన్సెస్ అవుతాయి అన్నమాట. సో వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలంటే యూటిలైజ్ చేసుకోవాలి, మనం అన్నిటిని యూజ్ చేసుకోవాలి మనం. సో ఎప్పుడైతే మన వీక్నెసెస్ అనేవి ఉన్నాయో ఈ వీక్నెసెస్ని రెక్టిఫై చేసుకొని వాటినే మనం స్ట్రెంగ్త్గా మార్చుకొని ఆ స్ట్రెంగ్త్స్ ద్వారా మనము ఆపర్చునిటీ అనే దాన్ని తెచ్చుకోవాలి, ఛాన్సెస్ అనే వాటిని మనం తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఈ యొక్క స్ట్రెంగ్త్స్ వీక్నెసెస్ అనేవి ఏంటంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మనలో ఉండేవి, అంతే కదా. స్ట్రెంగ్త్స్ వీక్నెసెస్ అనేవి బయట ఉండేవి కాదు, మనలో ఉండేవి అవి. నెక్స్ట్ ఈ ఆపర్చునిటీ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అంటే అవి బయట నుండి వస్తే ఆపర్చునిటీస్ కానీ ఛాన్సెస్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ సింగింగ్ ఆపర్చునిటీ, ఏ ఆపర్చునిటీ అయినా అది బయట నుండి వస్తుంది కాబట్టి దాన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని అంటాం. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే థ్రెట్స్. మరి థ్రెట్స్ అంటే ఏంటి? థ్రెట్స్ అంటే ఏంటంటే భయం. ఓకేనా? సో ఇప్పుడు మన స్టూడెంట్ ఎగ్జామ్స్ అవుతుంటే సో కాంపిటీషన్స్ అనేవి పెరుగుతాయి. ఓకేనా? ఒక క్లాస్లో ఉన్నారంటే ఒక 2-3 మెంబర్స్కి కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఒకరితో ఒకరికి కాంపిటీషన్, సో వాళ్ళకి ఎక్కువ రావచ్చు, వీళ్ళకి తక్కువ రావచ్చు. ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ మధ్యలో అదొక థ్రెట్, అంటే అదొక భయం అనేది ఉంది మనకి. వాళ్ళ నుండి మనకి ఏంటి కాంపిటీషన్ అనేది వస్తుంది. జాబ్ పర్పస్ అనుకోండి, లేదంటే బిజినెస్ పర్పస్. సో బిజినెస్ మార్కెట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక షాప్ పెట్టాం, పక్కన ఇంకో షాప్, సో ఆ షాప్కి ఈ షాప్కి ఏమవుతుంది కాంపిటీషన్ అవుతుంది. సో ఇవన్నీ ఏమవుతాయంటే భయము. సో కాంపిటీషన్స్ అవుతున్నాయి. ఇది కూడా ఏంటి మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. సో వీటిని కూడా మనం ఏం చేసుకోవాలి, వీటిని కూడా మనం స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి. వాళ్ళు అక్కడ కాంపిటీషన్ పెట్టుకుంటారని మనం భయపడిపోకూడదు, అలా అనేసి రాంగ్ వేలో కూడా మనం వెళ్ళకూడదు. ఓకేనా? సో వాటిని మనం ఏంటి, ఒకవేళ అక్కడ పర్టికులర్ దగ్గర మనకి ఏదైనా వీక్నెస్ ఉంది అంటే దాన్ని మనం రెక్టిఫై చేసుకోగలగాలి. రెక్టిఫై చేసుకొని అప్పుడు మనం దాన్ని స్ట్రెంగ్త్గా మార్చుకొని అప్పుడు ఏం చేయాలి, ఆ యొక్క ఏదైతే ఆ థ్రెట్ అనేది ఉందో దాన్ని కూడా మనం ఏం చేయాలి, రెక్టిఫై చేయగలగాలి. ఓకేనా? సో ఇదే స్వాట్ అనాలిసిస్. ఈ 4 మనకు తెలుసుకోవడం ద్వారా మనం ఏం చేయగలమంటే, సో నాకు పర్టికులర్గా ఒక గోల్ ఉందంటే ఆ గోల్కి రీచ్ అవ్వడానికి ఈ 4 కూడా యూజ్ అవుతాయి. అంతేకాకుండా నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఇంటర్వ్యూ అని చెప్పాను. ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగితే నీ గురించి నువ్వు చెప్పు అంటే మన గురించి మనం చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఉండకూడదు. నా స్ట్రెంగ్త్స్ ఇవి, నా పర్టికులర్గా నా గోల్ ఇది అని మనం చెప్పుకోగలగాలి. ఓకేనా? సో ఇది స్వాట్ అనాలిసిస్. సో కంపల్సరీ మీరు ఒక నోట్బుక్ అనేది ప్రిపేర్ చేసుకోండి. స్వాట్ అనాలిసిస్, మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, ఒక 4 లైన్స్, మీ వీక్నెసెస్ ఏంటి, నెక్స్ట్ మీ ఆపర్చునిటీస్ ఏమేమి రాబోతున్నాయి, లేదంటే మీ థ్రెట్స్ ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నాయా, మీకు ఏమైనా భయం అనిపిస్తుందా, సో అవన్నీ రాసుకోండి ఒక దగ్గర. సో వీటి వల్ల మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అనేది ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.